Good morning everyone. Today we will discuss non-homogeneous differential equations solutions. Non-homogeneous differential equations means already we know a into d square y by dx square plus b into dy by dx plus c into y is not equal to 0 అయితే non-homogeneous differential equations. In this non-homogeneous differential equation, not equal to 0 means which terms will be appeared at right hand side. We will discuss. That will be categorized into three different models. First model, a into d square y by dx square plus b into dy by dx plus c into y is equal to ఫస్ట్ మోడల్లో e పవర్ ax ఆర్ కాస్ hx ఆర్ సైన్ hx ఉండొచ్చు. సో ఇన్ దిస్ అగైన్ in this part it will be categorized into three parts. This is one part, this is a first part. In first part, denominator లో 0 నాట్ ఈక్వల్ టు 0 వచ్చే మోడల్, డినామినేటర్లో నాట్ ఈక్వల్ టు 0 వచ్చే మోడల్. హియర్ డినామినేటర్ ఈక్వల్ టు 0, e పవర్ ax బై డినామినేటర్ పార్ట్ నాట్ ఈక్వల్ టు 0. ఇన్ సెకండ్ పార్ట్ e పవర్ ax బై ఇన్ డినామినేటర్లో 0 వచ్చే మోడల్స్ని ఎలా చేయాలి, నాట్ ఈక్వల్ టు 0 వచ్చే మోడల్స్ని ఎలా చేయాలి, సైన్ hx కాస్ hxని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఇక్కడ సైన్ hx కాస్ x ఇట్ విల్ హ్యావ్ ఫార్ములా కాస్ hx ఇస్ ఈక్వల్ e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x బై 2. సైన్ hx ఫార్ములా సైన్ hx ఇస్ ఈక్వల్ e పవర్ x ప్లస్ మైనస్ e పవర్ మైనస్ x బై 2. ఇక్కడ కాస్కి ఏమో మిడిల్లో ప్లస్ ఉంటుంది, సైన్కి మైనస్ ఉంటుంది. సో దీస్ టూ ఫార్ములాస్ are used in sin hx and cos hx model. This is the first model in three different cases are there. In second model a into d square y by dx square plus b into dy by dx plus c into y is equal to sin ax or cos ax model. So in this sin ax or cos ax model, again it will have three different categories are there. First case we can consider here in denominator part not equal to 0 వచ్చే మోడల్, డినామినేటర్లో is equal to 0 వచ్చే మోడల్. థర్డ్ వన్ డినామినేటర్లో d వచ్చే మోడల్, వీటిని ఎలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ మోడల్లో a ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ c ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మోడల్. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే ఎక్స్ కావచ్చు, ఎక్స్ స్క్వేర్ కావచ్చు, ఎక్స్ క్యూబ్ కావచ్చు. ఈ మోడల్ ఒకటి. టోటల్ ఫస్ట్ కేసులో 3, సెకండ్ కేసులో 3, థర్డ్ కేసులో 1. టోటల్ 7 డిఫరెంట్ మోడల్స్ ఆర్ దేర్. ఈ 7 డిఫరెంట్ మోడల్స్ని ఈరోజు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు నేర్చుకోండి. సో ఈ నాన్ హోమోజీనియస్ differential equation, in non-homogeneous differential equation a into d square y by dx square plus b into dy by dx plus c into y is equal to something e power x ఉంది. సో రైట్ హ్యాండ్ పార్ట్ని లెఫ్ట్ హ్యాండ్ పార్ట్ని యూజ్ చేసుకొని మనము 2 సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీంతో కాంప్లిమెంటరీ ఫంక్షను, ఇది కాంబినేషన్స్ తోటి పర్టికులర్ ఇంటిగ్రల్. So previous case only complementary function we are finding. In this case complementary function as well as particular integral we are taking. So general solution for this non-homogeneous functions is complementary function plus
పర్టికులర్ ఇంటిగ్రల్. మీకు ఎగ్జామ్లో కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐదర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అయినా అడుగుతాడు, లేకపోతే పర్టికులర్ ఇంటిగ్రల్. 99% పర్టికులర్ ఇంటిగ్రల్ అడుగుతాడు. కాంప్లిమెంటరీ ఫంక్షన్ మీన్స్ యాజ్ ఇట్ ఈజ్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మీరు ఏదైతే చేశారో సేమ్ అదే మోడల్, అంతకు మించి ఏం ఉండదు. సో ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని ఎలా సాల్వ్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. సో ప్రాబ్లమ్స్ ఆన్ non-homogeneous differential equations. So first question, find particular integral of d square minus 7d plus 6 into y is equal e power 2x is there. So in this case, option A 1/4 into e power 2x, option B minus 1/4 into e power 2x is there, option C minus 1/6 into e power 2x, option D 2/3 e power 2x is there. Then how to solve this problem? So is equal to e power 2x means this is the first model problem. In this first model you can take here d square minus 7d plus 6 into y is equal e power 2x. పర్టికులర్ ఇంటిగ్రల్ కావాలి కదా, పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్, ఈ పార్ట్ని మొత్తం రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి. అంటే ఏమైంది, మల్టిప్లికేషన్లో ఉన్నది ఇటు వస్తే డివైడెడ్ బై ఇది డి స్క్వేర్ మైనస్ 7d ప్లస్ 6, డి స్క్వేర్ మైనస్ 7d ప్లస్ 6. నౌ యూ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ d ప్లస్ 2, d ఈజ్ ఈక్వల్ టు 2, d ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏది ఉంటే అది, ఏ ఉంటే ఏ, బి ఉంటే బి, 3 ఉంటే 3, -1 ఉంటే -1, ఏది ఉంటే అది సబ్స్టిట్యూట్ చేయండి. సో e power 2x by 2 square minus 7 into 2 plus 6. So that is nothing but e power 2x by minus 4. This is your solution. So option B minus 1/4 into e power 2x is your answer. Next, similarly we can take another problem. The particular integral of d square minus 4d plus 3 into y is equal to e power 4x is. So here option A 1/2 into e power 4x, option B 1/3 into e power 4x, option C 1/4 into e power 4x, option D e power 4x. ఇలా ఉంది. How to solve this problem? Same, particular integral is equal e power 4x by ఈ పార్ట్ అంతా ఇట్ సైడ్ వెళ్తే డివైడెడ్ బై ఇది d square minus 4d plus 3. You can substitute here d is equal 4. In this case e power 4x by 4 square minus 4 into 4 plus 3 is 4 square 16, minus 16 cancel, e power 4x by 3, e power 4x by 3. Your option is B is correct answer. Your option B is correct answer. Option B. Next, similar problem we will discuss some more questions on this. Now you can discuss one more problem. The particular integral of d square minus 5d plus 6 into y is equal to e power 4x is. So option A here 1/2 into e power 4x, B 2 into e power 4x, option C e power 4x, option D 1/3 into e power 4x is there. So you can take here particular integral is equal e power 4x by d square minus 5d plus 6. You can substitute here d value is 4. Then what happen, e power 4x by 4 square 16 minus 20 plus 6, that is nothing but e power 4x by 2, e power 4x by 2. Option A is your correct answer. Like similarly we can take here, this is belongs to the first model. Second model, in this first model second one denominator part is equal to 0 వచ్చే మోడల్స్.
denominator part is equal to 0 వచ్చాయి. So take one problem, particular integral of d square plus 1 into y, d square plus 1 into y is equal to 3 plus 5 e power x is 3 plus 5 e power x is, here two parts are there, then particular integral is equal to ఏమైంది 3 by d square plus 1 plus 5 into e power x by d square plus 1. ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మరి d ప్లేస్లో, అంటే ఏం లేనప్పుడు e పవర్ 0x అంటాం. సో యూ కెన్ సబ్స్టిట్యూట్ హియర్ d వాల్యూ 0, హియర్ d వాల్యూ 1. యూ కెన్ సబ్స్టిట్యూట్ హియర్ d వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది మొత్తం 0 అయిపోద్ది. సో యువర్ ఆన్సర్ ఈజ్ హియర్ 3 ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 plus 1 2, 5/2 into e power x. దిస్ ఇస్ యువర్ సొల్యూషన్, పర్టికులర్ సొల్యూషన్. నెక్స్ట్ ప్రాబ్లం, డినామినేటర్లో 0 వచ్చే ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం హియర్ యూ కెన్ డిస్కస్ ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ d square plus 4d plus 3 into y is equal e power minus 3x. So now particular integral is equal e power minus 3x by d square plus 4d plus 3. In the d place you can substitute 3. In d place you can substitute 3. d is equal to 3 substitute చేస్తే minus 3 substitute చేస్తే డినామినేటర్లో 0 వస్తుంది, e power minus 3x by 0. సో ఈ మోడల్స్ని ఎలా చేయాలి అంటే షార్ట్కట్లో న్యూమరేటర్ని ఎక్స్ తోటి మల్టిప్లై చేయండి, డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేషన్లో d స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2d ప్లస్ 4d డిఫరెన్షియేషన్ 4d అంటే 1, కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0. Now you can substitute this minus 3 here, x into e power minus 3 by 2 into minus 3 plus 4. So your answer is x e power minus 3x by minus 2. This is your answer. So like if denominator 0 you can multiply with x and denominator you can do differentiation. One more problem we have to see. Find the particular integral of d square minus 1 into y is equal e power 2x is. So take that problem, particular integral is equal e power 2x by d square minus 1. In place of d you can substitute 2. If it is not 0, that is answer 4 minus 1, that is e power 2x by 3. This one only your answer. If it is 0, you can multiply with x and you can solve that problem. So one more problem, particular integral of d cube plus 1 into y is equal to e power minus x is. So option A here e power minus x by 2, option B x e power minus x by 2, option C x e power minus x by 3, option D x e power minus x by 4. So you can consider that problem, particular integral is equal e power minus x by here d cube plus 1. ఇక్కడ minus 1 సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్ పార్ట్ 0 అవుతుంది, అంటే ఏం చేయాలి ఇప్పుడు x తోటి మల్టిప్లై చేసి డినామినేటర్ పార్ట్ని డిఫరెన్షియేషన్ చేయాలి. d క్యూబ్ డిఫరెన్షియేషన్ 3d స్క్వేర్. సో నౌ దిస్ ఇస్ ద కాన్స్టెంట్, దట్ ఈస్ 0. minus 1 you can substitute here, minus 1 whole square. So x e power minus x by 3, option C is your right answer. One more important problem we will discuss here, higher order case, particular integral of d cube plus 3d square plus 3d plus 1 into y is equal to e power minus x is another. So you can consider particular integral is equal to e power minus x by d cube plus 3d square plus 3d plus 1 is there. If you have to substitute here minus 1, d is equal to minus 1 ని సబ్స్టిట్యూట్ చేస్తే e power minus x by 0 ఫామ్ వస్తుంది. 0 ఫామ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ చేయాలి.
డిఫరెన్షియేషన్ చేస్తే ఏమైంది ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై హియర్ డి స్క్వేర్ మీన్స్ 3d స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 2 6d ప్లస్ 3 మళ్ళీ d ఈజ్ ఈక్వల్ -1 సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ డినామినేటర్ పార్ట్లో 0 వస్తుంది ఎక్స్ ఈ పవర్ ఎక్స్ బై 0 వస్తుంది. అంటే ఏం చేయాలి మళ్ళీ ఎక్స్ తోటి మల్టిప్లై చేయాలి. ఎన్నిసార్లు 0 వస్తే అన్నిసార్లు ఎక్స్ తోటి మల్టిప్లై చేస్తూ 0 రానంత వరకు చేయాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 3 ఇంటూ 2 6d ప్లస్ 6 ఇక్కడ కూడా మళ్ళీ -1 సబ్స్టిట్యూట్ చేస్తే d ఈజ్ ఈక్వల్ -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై అగైన్ డినామినేటర్ పార్ట్ ఈజ్ 0. సో అగైన్ యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ దట్ వన్ x cube e power minus x by 6. Your answer is this one. Your answer is this one. Like you can solve differential equations that is belongs to the e power ax model. Now next problem that is belongs to the find particular integral of d square minus 1 into y is equal cos hx ఈజ్. ఇప్పటివరకు మనం చూసింది ఏంటి ఈ పవర్ ఏఎక్స్ మోడల్. ఈ పవర్ ఏఎక్స్ మోడల్లో డినామినేటర్లో 0 వస్తే ఎలా చేయాలి 0 రాకపోతే ఎలా చేయాలి. ఇప్పుడు కాస్ హెచ్ఎక్స్ సైన్ హెచ్ఎక్స్ మోడల్స్ చూద్దాం. కాస్ హెచ్ఎక్స్ ఫార్ములా ఏంటి ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. కాబట్టి పర్టికులర్ ఇంటిగ్రల్ ఇజ్ ఈక్వల్ ఈ 1/2ని కామన్ తీస్తున్నా ఈ పవర్ ఎక్స్ బై దిస్ పార్ట్ డి స్క్వేర్ మైనస్ 1 ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై డి స్క్వేర్ మైనస్ 1. ఇందులో ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 1 దిస్ ఇస్ 0 -1 హోల్ స్క్వేర్ దిస్ ఇస్ ఆల్సో 0. సో ఈ రెండింటిని ఏం చేయాలి ఎక్స్తో మల్టిప్లై చేసి డిఫరెన్షియేషన్ చేయాలి. ఎక్స్ ఈ పవర్ ఎక్స్ బై 2d హియర్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై దిస్ ఇస్ 2d ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2d. ఎక్స్తో మల్టిప్లై చేసినాము డినామినేటర్ పార్ట్లో డిఫరెన్షియేషన్ చేసినాము. ఈ 1 దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే d ఈజ్ ఈక్వల్ 1 హియర్ d ఈజ్ ఈక్వల్ -1 సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 ఇంటూ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ బై 2 మైనస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. సో దిస్ ఈస్ యువర్ ఆన్సర్. సిమిలర్లీ వన్ మోర్ ప్రాబ్లం విల్ డిస్కస్. ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ d స్క్వేర్ మైనస్ d ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ sin hx is. Sin hx is. So here option A 1/6 into 3 e power x minus e power minus x. Option B 1/6 into 3 e power x plus e power minus x. Option C 1/6 into e power x minus 3 e power minus x. Option D none of the above. So you can consider here particular integral is equal ఏం చేయాలి 1/2 ఇంటూ సైన్ హెచ్ఎక్స్ ఏమైంది ఈ పవర్ ఎక్స్ బై దిస్ పార్ట్ డి స్క్వేర్ మైనస్ డి ప్లస్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై డి స్క్వేర్ మైనస్ డి ప్లస్ 1 సో యూ కెన్ సబ్స్టిట్యూట్ హియర్ డి ఈజ్ ఈక్వల్ 1 హియర్ డి ఈజ్ ఈక్వల్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1 హియర్ 1 - 1 0 రావట్లేదు. డైరెక్ట్గా మీరు సబ్స్టిట్యూషన్ చేయండి. ఈ పవర్ ఎక్స్ బై దిస్ ఇస్ 1 -1 ప్లస్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ 1 ప్లస్ 1. సో -1 ప్లస్ 1 క్యాన్సల్ 1/2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ 1/2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 3 ఈజ్ యువర్ solution. Next one more problem we will discuss. Here d square minus 6d plus 9 into y is there. E power 2x plus e power 3x is of particular integral is. So you can take here particular integral is equal e power 2x by this part d square minus 6d plus 9 plus e power 3x by d square minus 6d plus 9. You can substitute this 2 value here. 2 value substitute చేయండి ఏమొస్తుంది e power 2x by 4 minus 12 plus 9 here
3ని సబ్స్టిట్యూట్ చేయండి, 3ని సబ్స్టిట్యూట్ చేస్తే d ఈజ్ ఈక్వల్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది. d ఈజ్ ఈక్వల్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్ పార్ట్ 0 అవుతుంది. సో x e power 3x by 2d minus 6. Then here e power 2x by 1. ఇక్కడ మళ్ళీ 3 సబ్స్టిట్యూట్ చేస్తే d ఈజ్ ఈక్వల్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ 0 అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 3x బై 2d అంటే 1 కాన్స్టెంట్ 0. సో యువర్ ఆన్సర్ ఈస్ ఈ పవర్ 2x ప్లస్ x స్క్వేర్ బై 2 ఇంటూ ఈ పవర్ 3x. దిస్ ఇస్ యువర్ solution.